అందరికీ నమస్కారము. ఇదివరలో దొంగతనము, తర్వాత బలత్గ్రహణము, రెండు అపరాధాల గురించి చదువుకున్నాము. ఇప్పుడు మనకు ఒకటి ఏంటంటే లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్, అంటే దొంగతనంగా ఇంటిలోకి ప్రవేశం చేయట, అంటే రహస్యంగా ఇంటిలోకి ప్రవేశం చేయట, అక్రమ ప్రవేశం చేయట. మనది ఇంకోటి హౌస్ బ్రేకింగ్, అంటే ఇంట్లోకి పోవడానికి, అక్రమ ప్రవేశం చేయడానికి ఇంటికి కన్నం వేయట, దాన్ని హౌస్ బ్రేకింగ్ అని అంటారు. ఇవి మామూలుగా ఈ అఫెన్సెస్ మనకు దొంగతనము అట్లా దాంట్లో వస్తాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్, తర్వాత హౌస్ బ్రేకింగ్ చదవడం చాలా ముఖ్యం. మొదట వీటిని చదివే ముందు మనము దానికి సంబంధించిన ముఖ్యమైన అఫెన్సెస్, దట్ ఈస్ క్రిమినల్ ట్రెస్పాస్, అంటే అపరాధిక ప్రవేశము లేదా అక్రమ ప్రవేశము. తర్వాత ఇంకొకటి అపరాధిక గృహ ప్రవేశము లేదా ఇంటిలోకి అక్రమ ప్రవేశము. ఈ రెండు చదువుకుంటే మనకు లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్, తర్వాత హౌస్ బ్రేకింగ్ చాలా సులువైపోతుంది. అయితే మామూలుగా స్థిరాస్తి విషయంలో వచ్చేలాకల్లా మనకు ముఖ్యంగా ఫస్ట్ వచ్చేది మిస్చీఫ్, అంటే ఆస్తికి నష్టం కలగజేయడం అనమాట. స్థిరాస్తికి సంబంధించి అంటే బిల్డింగ్ ఉంటే పలగొట్టడం, లేదా కాలబెట్టడం, ఇవన్నీ స్థిరాస్తి. దాంట్లో రెండో అతి ముఖ్యమైన ఏంటంటే దట్ ఈజ్ క్రిమినల్ ట్రెస్పాస్, అంటే అపరాధిక ప్రవేశము లేదా అక్రమ ప్రవేశం. దీన్ని మనము సెక్షన్ 441 ఐపీసీలో దాని యొక్క నిర్వచనం చెప్పబడింది. దానికి శిక్ష సెక్షన్ 321 క్లాస్ 1 బిఎన్ఎస్ లో చెప్పబడింది. అలాగే హౌస్ ట్రెస్పాస్ కూడా నిర్వచనం 442 ఐపీసీలో ఉన్నది. ఇప్పుడు మనకు అది సెక్షన్ 329 క్లాస్ 2 లో చెప్పబడింది అనమాట. క్రిమినల్ ట్రెస్పాస్ కు పనిష్మెంట్ 447 ఐపీసీ, ఇప్పుడు అది మనకు 329 క్లాస్ 3 బిఎన్ఎస్ లో ఉంది అనమాట. అలాగే హౌస్ ట్రెస్ కు పనిష్మెంట్ 448 ఐపీసీ ఉంది, ఇప్పుడు మనకు సెక్షన్ 329 క్లాస్ 4 లో చెప్పబడింది. అసలు ఈ యొక్క అపరాధిక ప్రవేశము లేదా అక్రమ ప్రవేశం అంటే ఏంటి అంటే, ఇతరుల స్వాధీనంలో ఉన్న స్థిరాస్తులోనికి వ్యక్తి యొక్క అనుమతి గాని లేదా పోయేవానికి అధికారం గాని హక్కు గాని లేకుండా వారికి చికాకు గాని అవమానం పరచడం గాని లేదా భయభ్రాంతులు కలగజేయటకై లేక ఏదైనా నేరం చేయడానికి ప్రవేశం జరిపినచో దానిని అపరాధిక ప్రవేశం అని అంటారు. దాన్నే మనము అక్రమ ప్రవేశం అని అంటారు. సో దీని క్రిమినల్ ట్రెస్పాస్ అని ఇంగ్లీష్ లో అంటాం. అలాగే హౌస్ ట్రెస్పాస్ అంటే ఇంటి అక్రమ ప్రవేశము లేదా ఇంటిలోకి అపరాధిక ప్రవేశము. ఇది మనకు హౌస్ ట్రెస్పాస్ కింద వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ క్రిమినల్ ట్రెస్పాస్ అనేది మనుషులు నివాసం ఉన్నటువంటి భవనం కానీ లేదా వస్తువులను భద్రపరచుటకు ఉన్నటువంటి భవనం కానీ లేదా ప్రార్థన చేయటకు కానీ ఉపయోగించే ఏదైనా స్థలములోకి లేక టెంట్ గుడారము లేక వెజల్ లోకి అక్రమ ప్రవేశం జరిగిన అట్టి దాన్ని ఇంటి అక్రమ ప్రవేశము లేదా ఇంటి అపరాధిక ప్రవేశం అని అంటారు. ఇక్కడ ఈ హౌస్ ట్రెస్పాస్ లో మొత్తము మన శరీరం మొత్తం ఆ యొక్క భవనంలో కానీ వెజల్లో కానీ లేకుంటే గుడారం పోవాల్సిన అవసరం లేదు, లేదా ప్రార్థనా మందిరాలకు లోపడి పోవాల్సిన అవసరం లేదు. మనం అవయములో ఒక్క ఏదైనా అవయము అందులోకి చొప్పించిన అందులోకి ప్రవేశం చేపిస్తే దాన్ని మొత్తాన్ని క్రిమినల్ ట్రెస్పాస్ అని అంటారు. మనకు దీనికి పనిష్మెంట్ మనకు బిఎన్ఎస్ లో 329(3). దీనికి శిక్ష 3 నెలల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష లేదా 5,000 రూపాయల జరిమానా ఉంటుంది లేదా రెండింటి యుక్తంగా. అలాగే అపరాధిక ఇంటి అక్రమ ప్రవేశానికి శిక్ష 1 ఏడాది పాటు, అది 329 సెక్షన్ 329(4)లో చెప్పబడింది బిఎన్ఎస్ లో. అలాగే ఐపీసీలో అయితే 448 లో చెప్పబడింది. 1 ఏడాది పాటు సాధారణ లేదా కఠిన కారాగార శిక్ష లేక 5,000 వరకు జరిమానా లేదా రెండింటి యుక్తంగా ఉంటుంది. సో హింసాత్మక పద్ధతుల ద్వారా ఎవరైనా ఇంటిలోకి అక్రమ ప్రవేశం చేస్తే దాన్ని హౌస్ బ్రేకింగ్ అని అంటారు. అంటే ఉదాహరణము ఇంటి గోడకు లేదా తలుపులకు రంధ్రం చేసి అందులో నుండి అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడము, లేదా ఆ ఇంట్లోకి లీగల్ గా పోయి బయటకు వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటే రంధ్రం చేసి బయటకు వస్తే అది కూడా దీని కిందనే వస్తుంది. దీంట్లోనే రెండో పేరా ఉంది. ఒకటి ఏంటంటే అతను లేదా నేర ప్రోత్సాహకులు, తర్వాత రెండో విధానం ఏంటంటే నేరస్తుడు గాని నేర ప్రోత్సాహకుడు గాని మనుషుల ప్రవేశంలోకి ఎవరు ఉపయోగించుకున్నటువంటి మార్గం ద్వారా ఇంటిలోనికి అక్రమ ప్రవేశం లేదా ఇంటిలో నుండి బయటకు రావడం చేస్తే దాన్ని కూడా హౌస్ బ్రేకింగ్ అంటారు. ఎగ్జాంపుల్, ఇంటికి కిటికీకి ఉన్న ఊచలకెళ్ళి దూరిపోవడం లేదా కిటికీకి ఊచలు లేకుంటే అందులోకి వెళ్ళిపోవడం, ఇది మనుషులు ఉపయోగించారు కనుక అలాంటి మార్గాన్ని ఎంచుకొని నేరస్తుడి పైన నేరస్తుడికి అబ్బేటారు సహకరించిన
దాన్ని కూడా హౌస్ బ్రేకింగ్ అని అంటారు. దీంట్లో సెకండ్ పేరా ఏంటంటే రెండో పేరా ఇంటిలోకి అంటే ఒక చెట్టు ఉంటుంది బయట, చెట్టు పాకి ఇంట్లోకి పోయినా, కాంపౌండ్ గోడ దుంకిపోయినా, లేదా పక్క బిల్డింగ్కి వెళ్ళి బిల్డింగ్ లోకి పోయినా ఇది కూడా హౌస్ బ్రేకింగ్ రెండో కేటగిరీ కింద వస్తుంది. మూడోది ఏంటిదంటే నేరస్తుడు లేదా నేర ప్రోత్సాహకుడు తెరవటం వల్ల, అంటే అక్కడ ఒకటి గట్టిగా బంధించబడింది, అది ఎవరు ఉపయోగించారు, ఇంటి ఓనర్ కూడా ఉపయోగించారు, కానీ వీళ్ళు దాన్ని తెలుసుకొని ఇంట్లోకి పోవడము లేదా బయటికి రావడం ఆ మార్గాన్ని ఎంచుకుంటే అది కూడా హౌస్ బ్రేకింగ్ అని అంటారు. ఉదాహరణ ఏ అనే నేరస్తుడు ఆ ఇంట్లోనికి అక్రమ ప్రవేశం గట్టిగా కట్టివేయబడిన తలుపులు తెరుచుకొని ఆ ఇంటిలోకి ప్రవేశించిన ఎడల. నాలుగో రకం ఏంటంటే ఇంటి తాళమును తెరిచి ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశిస్తే, అంటే ఇంటి ఓనర్ తాళం వేసుకొని పోతే వాడు డూప్లికేట్ కీ కానీ లేదా ఇంటి ఓనర్ కీనే వీడు దొరికించుకొని ఇంట్లోకి ప్రవేశిస్తే దాన్ని కూడా హౌస్ బ్రేకింగ్ అని అంటారు. ఐదో రకం ఏంటంటే ఇంటిలోకి ప్రవేశం పొందుటకు లేదా ఇంటిలో నుండి లోనికి పోయి బయటకు రావటప్పుడు ఎవరైనా ఇతని పైన అడ్డగిస్తే వాళ్ళ పైన దౌర్జన్యం చేసి, అంటే క్రిమినల్ ఫోర్స్ కానీ అసాల్ట్ కానీ చేసి ఇంట్లోకి ప్రవేశించడం లేదా ఇంట్లో నుండి బయటికి రావడం. అంటే ఎగ్జాంపుల్ ఒక వాచ్మెన్ కానీ లేదా ఆ ఇంటి గల వ్యక్తులు వీడిని గుర్తించి లోనికి రానియకుండా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇంట్లోకి పోయినా లేదా వచ్చేటప్పుడు ఆ విధంగా చేసినా దాన్ని కూడా హౌస్ బ్రేకింగ్ అని అంటారు. ఆరోది ఏంటంటే ఇంట్లోకి ప్రవేశించకుండా ఏమైనా గట్టిగా కట్టబడి ఉండినచో అట్టి దాన్ని తొలగించి లేదా విడదీసి ఇంటిలోకి అక్రమ ప్రవేశం లేదా బయటకు రావడానికి అతను కానీ నేరపోవచ్చు ఆ విధంగా సహాయం చేస్తే దాన్ని కూడా మనం హౌస్ బ్రేకింగ్ అంటారు. అంటే కొన్ని ఇళ్లలో ఏం చేస్తారంటే అది ఎవరు దారి ఉపయోగించరు, దాన్ని పర్మనెంట్ గా మూసిపడేస్తే వీళ్ళు దాన్ని తెరుచుకొని దానికి వస్తగిన అట్లాంటి దాన్ని కూడా హౌస్ బ్రేకింగ్ అని అంటారు. ఈ యొక్క లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్ హౌస్ బ్రేకింగ్ కు వివిధ రకాలైన పనిష్మెంట్లు వాటి యొక్క పద్ధతిని అనుసరించి చెప్పబడింది. మనకి ఇంతకుముందు ఐపీసీలో 453 నుంచి 460 వరకు ఈ నేరాల గురించి చెప్పబడింది. భారతీయ న్యాయ సంహితలో కేవలం సెక్షన్ 331లో క్లాజెస్ 1 to 8లో చెప్పబడినాయి. దీనిలో ఫస్ట్ మనము 333(1) అంటే అది 453 అనమాట. సాధారణ లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్ హౌస్ బ్రేకింగ్ ఉంటే దానికి 2 సంవత్సరాల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష మరియు జరిమానా ఉంది. అలాగే 331(2) లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్ ఆర్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ అంటే ఆఫ్టర్ సన్సెట్ బిఫోర్ సన్ రైజ్ ఉంటే 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష లేదా సాధారణ జైలు శిక్ష మరియు ఫైన్ ఉందన్నమాట. అలాగే 331(3) అంటే 454 ఐపీసీ అనమాట. అంటే దీనిలో పారా 1 లో లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్ హౌస్ బ్రేకింగ్ ఫర్ కమిటింగ్ అండ్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఉంటే 3 సంవత్సరముల కఠిన లేదా సాధారణ జైలు శిక్ష మరియు జరిమానా. ఒకవేళ ఈ యొక్క లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్ గానీ హౌస్ బ్రేకింగ్ గానీ డే టైమ్ లో థెఫ్ట్ కొరకు ఉంటే 10 సంవత్సరముల జైలు శిక్ష. నెక్స్ట్ మనకు 331 క్లాస్ 4 బిఎన్ఎస్, ఇంతకుముందు 457 మనకు ఐపీసీలో ఉండే ఈ లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్ కానీ హౌస్ బ్రేకింగ్ కానీ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్ ఉండి ఇన్ ఆర్డర్ టు కమిటింగ్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఉంటే 5 సంవత్సరాల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష మరియు జరిమానా. ఒకవేళ ఆ అపరాధము దొంగతనమునకై ఈ విధంగా నైట్ టైము హౌస్ బ్రేకింగ్ కానీ లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్ చేస్తే 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష. అలాగే whoever commits lurking house trespass house breaking having made preparation for causing hurt to any person or for assaulting to any person for wrongful restraint or fear of hurt to wrongful restraint assault ఉన్నప్పుడు అది దానికి శిక్ష 331(5) బిఎన్ఎస్ లో, ఇంతకుముందు 455 ఐపీసీ లో ఉండే దానికి శిక్ష 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. అలాగే నెక్స్ట్ మనకు 331 క్లాస్ 6, ఇంతకుముందు 458 ఐపీసీ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్ హ్యావింగ్ మేడ్ ప్రిపరేషన్ ఫర్ కాజింగ్ హర్ట్ టు ఎనీ పర్సన్ ఫర్ అసాల్టింగ్ ఎనీ పర్సన్ ఆర్ ఫర్ రాంగ్ఫుల్ రెస్ట్రైనింగ్ ఎనీ పర్సన్ ఆర్ ఫర్ పుట్టింగ్ ఎనీ పర్సన్ ఇన్ ఫియర్ ఆఫ్ హర్ట్ ఆర్ రాంగ్ఫుల్ రెస్ట్రైంట్ ఉంటే కింద దానికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. అలాగే మనకు సెక్షన్ 331 క్లాస్ 7 అది ఇప్పుడు ఐపీసీలో మాత్రం అప్పుడు 459 ఐపీసీలో ఉన్నది, ఇప్పుడు బిఎన్ఎస్లో మాత్రం 331(7) అంటే whoever whilst committing lurking house trespass కానీ హౌస్ బ్రేకింగ్ కానీ causes grievous hurt to any person or attempts to cause death or grievous hurt to any person shall be punished with imprisonment for life or 10 years and shall also be liable to fine. మనకి ఇంకోటి 460 ఐపీసీ అది జాయింట్ లైబిలిటీ క్రియేట్ చేస్తుండే,
అది ఇప్పుడు మనకు 331 క్లాజ్ 8లో ఉంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ కమిటింగ్ లర్కింగ్ హౌస్ ట్రెస్పాస్ ఆర్ హౌస్ బ్రేకింగ్ ఆఫ్టర్ సన్సెట్ ఆర్ బిఫోర్ సన్రైజ్, ఎనీ పర్సన్ గిల్టీ ఆఫ్ an offense voluntarily causes or attempt to cause death or grievous hurt to every person whoever is participated in that, whatever the act done by them, all of them are jointly liable and punishable with imprisonment for life or with imprisonment of either discretion up to 10 years. ఈ విధంగా వివిధ రకాలైన పనిష్మెంట్లు రాత్రి పూట పోతే ఒకటి, పగలు పూట పోతే ఒకటి. మెథడాలజీ అంటే చంపడం కానీ, లేదా గాయపరచడం కానీ, లేదా రెస్ట్రైన్మెంట్ చేయడం కానీ, అది కూడా తర్వాత ఈ విధంగా చేస్తే దాన్ని బట్టి శిక్షలు మారుతున్నవి.